ఈరోజు స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి సందర్భంగా అలంపూర్ పట్టణంలో బ్రాహ్మణ వీధిలో నేతాజీ యువజన సంఘం వారి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ చెల్లా వెంకరామరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు హాజరై నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సభా వేదికలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పురపాలక వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మోహన్ రెడ్డి, నారాయణ రెడ్డి, కౌన్సిలర్లు ఇంతియాజ్ గారు, అలాగే దేవస్థానం చైర్మన్ చిన్ని కృష్ణయ్య, అలాగే కవులు, రచయితలు, విద్యార్థులు, కళాకారులు, ఉపాధ్యాయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వీడియోను చివరి వరకు వీక్షించండి. తదుపరి వీడియోలు వీక్షించడానికి శ్రీ జోగులాంబ టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 8:30కి రెడీ అయి వచ్చినారంట. మీ అందరికీ ఇంత మంచి ప్రోగ్రాం చేసినందుకు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఆర్గనైజ్ చేసినందుకు శెట్టి సార్ గారికి, వాళ్ళ కమిటీకి కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నారు. మళ్ళీ ఇంత మంచి ప్రోగ్రాంకి పిలిచినందుకు మీ అందరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. సుభాష్ చంద్రబోస్ చాలా గొప్ప వ్యక్తి. ఆయన గురించి మనం తెలుసుకోవాలా, ఇది తెలుసుకొని ఆయన చేసిన డెవలప్మెంట్ కానీ మనం గమనించాలని కోరుకుంటున్నాం. వీళ్ళ తాతగారికి బ్రాహ్మణ వీధికి యొక్క సంబంధం ఉందో, వీళ్ళ నాన్నగారు చెల్లా రాంగోపాల్ రెడ్డి గారు 1977లో ఇక్కడ ఇండిపెండెంట్ గా నిలబడినప్పుడు అలంపూర్ తాలూకాలో, అలంపూర్ టౌన్ లో ఎవ్వరు కూడా కార్యాలయానికి కూడా స్థలం ఇవ్వలేదు. అలంపూర్ పట్టణంలో కనుక కార్యాలయానికి స్థలం ఇస్తే మేము ఇబ్బంది పెడతామని చెప్పి తాలూకా రాజులు చెప్తే, ఈ పక్కన కనిపించేటువంటి ఇల్లే వీళ్ళ నాన్నగారి యొక్క కార్యాలయం. అంతేకాదు ఈ వీధిలో దేశాయి విజయ్ కుమార్, కృష్ణారావు, ఆ తర్వాత రంగరాజు గౌడ్, కొంతమంది వీళ్ళందరూ కూడా యూనివర్సిటీ స్టూడెంట్లు ఆ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు వీళ్ళ నాన్నగారికి సపోర్ట్ చేసి నిలబడి అతి తక్కువ మెజార్టీ జరపడం జరిగింది. అదే పద్ధతిలో చెల్లా వెంకటరామరెడ్డి గారు కూడా అలంపూర్ తాలూకాకు ఎన్నో సేవలు చేసినారు. అసలు అసాధ్యమైనటువంటి బ్రిడ్జిని తీసుకొచ్చినారు.